ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడి ఆశీర్వాదములు ఎంత మెండుగా మనకు దయచేశాడో ఈ వాక్యం మనకు తెలియపరచబడుతుంది. దేవుడు ఆశీర్వాదములు ఇవ్వమని మాత్రమే చెప్పడం కాదు, ఆయన ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా జరగాల్సిందే. దానికి ఎటువంటి పరిస్థితులు కానీ, ఏ మనుష్యుడు కానీ, మళ్ళీ శత్రువు కానీ మనకు అడ్డం రావడానికి వీల్లేదు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు జరగాల్సిందే. అంత ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వాదములు సిద్ధపరిచాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరచబడుతున్నది. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం అంట మన కొట్లల్లోనూ, అంటే మనకిచ్చిన ఆశీర్వాదం కాకుండా అది ఎంతో అధికంగా ఉన్నప్పుడే మనం కొట్లలో దాచుకునే పరిస్థితి వస్తుంది. ధాన్యం ఎంతో సమృద్ధిగా ఉన్నప్పుడు అది ఇంకా ముందు కాలానికి కూడా ఉపయోగపడటానికి కొట్లలో దాస్తాడు. మనకిచ్చే ఆశీర్వాదములు అలాగా ఎక్కువైపోయి మనం కొట్లలో దాచుకొని ఈ రోజుకి మాత్రమే కాదు, సస్టైన్డ్ లైఫ్, ఇంకా మన జీవితకాలం అంతా కాపాడటానికి, అంత మాత్రమే కాదు మనం ఇతరులతో కూడా పంచుకోగలగటానికి అంత సమృద్ధిగా దేవుడు ఆశీర్వాదములు దయచేస్తాడని ఈ వాక్యము తెలియపరచబడుతుంది. నీ ప్రయత్నములన్నిటిలో కూడా దేవుని వాక్యం అదే చెప్తుంది కదా, నీ చేతుల కష్టార్జితంను ఆశీర్వదిస్తానని. అందుకోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో, ఉద్యోగమా, వ్యాపారమా, ఏ ప్రయత్నములు చేసినా కూడా అన్నిట్లో కూడా ఆజ్ఞ ఇస్తున్నాడంట దేవుడు. కాబట్టి మనం ధైర్యపరచబడాల్సింది ఏంటంటే దేవుడు ఆశీర్వాదములు ఇస్తాడు. ఎవరికో కొంతమందికే ఇస్తాడు. ఎవరో స్పష్టంగా ప్రార్థన చేయటం వచ్చిన వాళ్ళకే ఇస్తాడు కాదు. నీవు అడిగిన వెంటనే దేవుడు ఆజ్ఞగా నీకు ఆశీర్వాదములు ఇస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఈ ఆశీర్వాదములన్నీ సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా కొట్లలో నిండే అంతగా నీవు ఆశీర్వాదములు, మా ప్రయత్నములన్నీ కూడా ఆశీర్వదించబడేటువంటి ఆశీర్వాదములు ఈరోజు మాకు ఆజ్ఞలాగా మీరు దయచేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. ఇటువంటి ఆశీర్వాదములు మాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా పొందుకొని, అంత మాత్రమే కాదు మా తోటి వారితో కూడా పంచుకొని నేను స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.